ఓకే సార్. పక్క జరుగుతుంది జాయినింగ్ అయిపోయింది. పక్కన మళ్ళీ కూర్చుంటే అందరం కలిసి ఫోటో ఎత్తుకున్నాం. ఓకే ఓకే సార్. శాంతయ్య వాళ్ళ మిస్సెస్ గారు అందరూ ఉండండి ఫోటో. ఓకే ఓకే సార్. ఓకే సార్. చేయండి. వస్తాది వస్తాది మనం తిరగండి. నాయకత్వం ఓకే ఓకే సార్. అందరికీ పేరు పేరు నమస్కారాలు. మీరందరూ బాగా చేయండి. ఏ పని అందరూ కలిసి పెద్ద మెజార్టీ రావాలి. ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా. ఈసారి ఖచ్చితంగా చెప్పి ఇంట్లో వాళ్ళతో కూడా వేయించాను తల్లి. ఇంటికి 15,000 వస్తుంది ఒక్కొక్క పిల్లలకి. ఇప్పటికైతే ఒకటి వస్తుందా? ఎంతమంది ఉంటారు పిల్లలు ఉన్నారు కదా, జాబ్ చేస్తా రావాలి కదా, ఉద్యోగాలు రావాలి కదా. అంటే సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపిస్తే ఇక్కడ కంపెనీలు వస్తాయి. మీ కొడుకు మీతో పాటే ఉంటాడు ఈడ. ఈయనే ఒక అవకాశం ఇవ్వండి అమ్మా. మొదలు పెట్టారు మీరు, ఇప్పుడే మా పార్టీలో చేరారు. ఖచ్చితంగా ఇలానే ఒక 10 మందికి చెప్పి, మీ వల్ల ఎంతమందికి చెప్పగలితే అంతమందికి చెప్పి సైకిల్ గుర్తు కోటేసి గెలిపించాలి సార్. ఎట్లయినా మీరు పాటు 10 ఓట్లు వేయించాలి. నువ్వు ఈ వయసులో పొలాల దగ్గర గడ్డికి వెళ్ళినప్పుడు అప్పుడు మన పార్టీనే గెలవాలని మాట్లాడించిన అని చెప్పాలి నువ్వే. ఓకేనా? మీకు ఇప్పుడు పెన్షన్ ఏం రావట్లే కదా, పెద్దానికి వస్తుందా? ఆయనకు 3,000 నుంచి 4,000 అవుతుంది. నీకు 10 అంతమందికి ఒక్కొక్కరికి 15,000 ఫ్రీ బస్సు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సైకిల్ గుర్తుకి ఏసీ వేపించు. తీసుకో, పేపర్ వద్దా? తీసుకో. మీరు అనుకుంటే అయిపోతాం. అందరూ అనుకొని అది అందుకే చెప్తున్నా. ఇంట్లో ఎన్నుంటే అన్ని ఇంటి వైపే, నీ నుంచి ఇంకొక నీ చుట్టుపక్కల నుంచి 10-15 ఓట్లు వేయించండి. సరైన అప్పుడే గెలుస్తాము. మీరు ప్రతిసారి వేసినా కూడా గెలవట్లేదు కదా. సో గెలవాలంటే ఏదో ఒక మార్పు రావాలి కదా. మార్పు రావాలంటే మీరు 10 మందికో 20 మందికి చెప్తేనే మన ఓటుకు విలువ ఉండాలంటే ఈసారి గెలిపించుకోవాలి మనం ఖచ్చితంగా. చూడండి, మొత్తం ఊరంతా ఒక పక్కన కానీ రామారావు గారు ఈసారి నరసింహారెడ్డి గెలిపించుకోవాలి అని చేయండి. ఖచ్చితంగా గెలుస్తాము. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మార్పు కోరుకోండి. ఈసారి అయినా చేస్తారా అంటే సైకిల్కి వేస్తేనే చూడన్నా. ఇది ఒక్కసారి మీరు ఇప్పుడే మాట్లాడని తెలిసింది. మీరు 10 మందిని ఎంతవరకు వీలైతే మార్చి ఈసారి ఖచ్చితంగా గెలిపించండి అన్న. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తేనే కదా ఏం చేస్తామో లేదా అన్నది కూడా తెలిసేది. అంతే కదా. మీరు అలా 10 మందికి చెప్తే ఖచ్చితంగా అవుతుంది. మీకు పెన్షన్ వస్తాయి సంవత్సరానికి. ఎక్కడ
రావాలంటే బస్సు ఉచితం, ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు 10 మంది చెప్పండి ఎందుకు చేయడం చూద్దాము. మీరు ఎవరినో గెలిపించుకుంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి రారు. తెలుగుదేశం కోట మేడం ఇది, తెలుగుదేశం కోటనే కంచుకోట ఇది. కానీ గెలిచామా? గెలిచలేదు. ఒక్కసారైనా గెలిచామా? వింటావా ఒకసారి? మీరు వేశారు కానీ ఇప్పటి వరకు అయితే గెలవలేదు. గెలవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు గెలుచాడు మా తల్లి. 10 మందిని పోగు చేసుకొని ఈసారి మార్పు కోరుకుందాము. చూడు, మీ రోడ్లు అప్పుడు వేసిన, మీకు లైట్లు వచ్చిన, అప్పుడు నరసింహారెడ్డి తెలుగుదేశం అన్ని చాలా ఇబ్బంది పడినాం. ఖచ్చితంగా వేయండి, వేయించాలో కూడా అన్నాం. గెలిపించుకుందాం మనం ఈసారి మన నాయకుడిని. ఒక్క అవకాశం ఇస్తే మేము ఏం చేస్తాం మీకు తెలుస్తుంది. ఈసారి ఇవ్వండి ఒక్క అవకాశం. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి వేయించండి అన్న. ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇవ్వండి. అందరితో వేయించండి కూడా, వచ్చే వాళ్ళకి కూడా చెప్పి వేయించండి. గెలిపించుకుందాం ఈసారి మన అవకాశం ఇస్తే కదా మేము ఏం చేస్తామో తెలుస్తుంది మీకు. ఒకసారి అవకాశం 4 సార్లు ఇబ్బంది పడినాం మేము. ఒకసారి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి వేయించండి తాక. పెన్షన్ భార్యకైనా 3000 కదా వస్తుంది. ఈసారి సైకిల్ 4000 వస్తుంది. మీరు కట్టెలు పోయి లేకుండా 3 సిలిండర్లు వస్తాయి సంవత్సరానికి. సంవత్సరం 3 సిలిండర్లు ఆడుకొని మీరు మంచిగా సైకిల్ కూడా తోటేసి సైకిల్ కూడా తోటేసి గెలిపిస్తే వేయించండి కూడా పెద్ద ఇంట్లో వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా బస్ చదువుకునే పిల్లలు అయితే నేను ధర్మాన్లే మామకు చెప్పు అంటున్నా. ఖచ్చితంగా వేయించి గెలిపించాలి ఈసారి. ఒక 1500 వస్తుంది. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఒక్కరికే వస్తుంది కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తచ్చండి. ఖచ్చితంగా మీకు నెల ఏమున్నా వేసినా గెలిచడం లేదా వాళ్ళ కుటుంబానికి అందరికీ చెప్పి వేయించాలి తల్లి. ఈసారి గెలిచాలి, గెలిపించండి. 4 దఫాలు మీ నాయనకి వేసినప్పుడు మా ఊళ్ళో నాయకులు ఒక్కడు కూడా మంచిగా పట్టించుకోలేదు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన నాయకులే కష్టపడతాను, ఓట్లు వేసిన వాళ్ళు కాదు. అప్పుడు చూడు, మనం ఒకసారి కూడా మా అన్న గెలిచినాడా? గెలిచలేదు కదా మా అన్న. మా పెద్దమ్మనే మా అమ్మనే వేస్తారు కానీ ఈసారి వేసి అందరూ వేసి గెలిస్తే అధికారంలో ఒక్కసారి అవకాశం ఏంటది? 5 సార్లు కాదమ్మా, ఈసారి గెలిపించుకోవాలంటే అందరికి మనం వేస్తున్నాం. అందరితో ఓకేనా? ఓకే వేసి నేను పోయి